హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకి ఉప్మా చేస్తున్నా. ఉప్మా చేయడానికి ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చిల్లీస్ కూడా నీట్గా వాటికి ఉన్న తొడిమెలు కూడా తీసేసి నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వలన తొందరగా ఆయిల్లో ఫ్రై అవుతాయి. ఈరోజు సండే కాబట్టి మా పాపకి 1 వీక్ నుండి ఫీవర్ ఉండే, అందుకనే వేడి వేడి ఉప్మా కొంచెం టేస్టీగా ఉంటుందని చేయమంటే చేస్తున్నా మా పాప కోసం. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, గార్లిక్ వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అవి ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే ఉప్మా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కూడా అన్ని పప్పులు వేసుకోవాలి. పెసరపప్పు, శనగపప్పు, పల్లీలు, మినప్పప్పు వేసుకోవడం వలన రుచి ఇంకా బాగుంటుంది. గార్లిక్ కూడా వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. పప్పులు ఎక్కువ వేసుకోవడం వలన ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఉప్మా తినడానికి చాలా ఇష్టపడతారు వేడివేడిగా. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన ఆనియన్స్ అన్నిట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. లైట్ బబుల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మన టేస్ట్ దగ్గర చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి. లైట్ బబుల్స్ వచ్చాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టేస్ట్ చూసుకోవాలి. ఒకసారి సాల్ట్ కరెక్ట్ ఉందా లేదా అనేది టేస్ట్ చూసుకోవాలి. కరెక్ట్గా ఉందా లేదా అనేసి దాంట్లో ఆయిల్కి బదులుగా నెయ్యి యాడ్ చేసినా కూడా బాగుంటుంది టేస్ట్. కాకపోతే మా పాపకి ఫీవర్ వచ్చింది కాబట్టి నెయ్యి స్మెల్ తనకి ఇప్పుడు నచ్చట్లేదంట. అందుకనే నేను నెయ్యికి యూజ్ చేయకుండా ఆయిల్ యూజ్ చేశాను. మామూలుగా అయితే నేను నెయ్యి యూజ్ చేసి ఉప్మా చేస్తా, బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైట్గా బాయిల్ అయినాయి వాటర్. దాంట్లో రవ్వ 1 కప్ సూజీ రవ్వ తీసుకొని రవ్వ పోస్తున్నప్పుడు మన గరిటెతో కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలుగా ఫామ్ అయిపోతుంది. కాబట్టి మనం గంటెతో కలుపుతూనే ఉండాలి. రవ్వ పోస్తున్నప్పుడు మన ఇంట్లో మెంబర్స్ బట్టి మనం రవ్వ అనేది క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇప్పుడు మా ఇంట్లో మాత్రం 3 తింటాము. మా చిన్న పాప మాత్రం ఇప్పుడు జస్ట్ ఆమె 8 మంత్స్ పాప కాబట్టి నేను, మా పాప, మా హస్బెండ్ 3 తింటాం కాబట్టి మాకు 1 కప్ రవ్వ సరిపోతుంది. అది అట్లా కలుపుతూనే ఉండాలి అడుగంటుకోకుండా. ఒక లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. అంతే, అది దగ్గరికి ఉడికిపోతుంది. ఉప్మా రవ్వ మొత్తము దగ్గరికి అయిపోతుంది. అంటే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో తినాలనుకుంటే ఒక 2-3 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేయొచ్చు. కొంచెము థిక్గా ఉండాలి అనుకున్న వాళ్ళేమో ఒక 5 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. అంతే, ఒక ప్లేట్లో వేడివేడిగా సర్వ్ చేసుకొని దాని మీద లైట్గా నెయ్యి వేసుకొని మన ఇంట్లో ఉండే ఆవకాయ చట్నీ అయినా, లెమన్ చట్నీ అలాంటి మన పికిల్స్ ఉంటే వేసుకొని వేడివేడి ఉప్మా తింటే బాగుంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వేడి ఉప్మా రెడీ. సబ్స్క్రైబ్ టు ఖుషీ నివి తెలుగు యూట్యూబ్ ఛానల్.